జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మొంతా సైక్లోన్ ఏపీని అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ పైనే ఏపీ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసింది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు, రివ్యూలతో ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పాలి. ఇదే సమయంలో జరిగిన కాశీబుగ్గ తొక్కిసలాటలో పాటు మరికొన్ని కీలక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు. అవేంటో చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లిలో నిర్వహించిన పేదల సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో రెడ్డమ్మ అనే మహిళకు వితంతు పింఛన్, మరో కుటుంబంలోని మేడం మల్లయ్యకు కళాకారుల పింఛన్ అందించారు. గ్రామస్తుల నుంచి వినతులు తీసుకున్నారు. అనంతరం ప్రజావేదికలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనపై ఆయన స్పందించారు. అంత పెద్ద తుఫానును ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణనష్టం లేకుండా చూడగలిగామని, తీరా చూస్తే ప్రైవేటు వ్యక్తుల బాధిత రాహిత్య చర్యలతో ఇంత పెద్ద ప్రాణనష్టం జరగడం బాధకరమన్నారు. కాశీబుగ్గ మృతులకు సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ముందుగానే పోలీసులకు చెప్పి ఉంటే భక్తులను క్యూ లైన్లలో నియంత్రించేందుకు అవకాశం ఉండేదన్నారు. ప్రజావేదిక నుంచి విపక్షాల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో నేరాలు చేస్తూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని, ఫేక్ పార్టీకి ఏం దొరకడం లేదని, వారి జీవితమే ఫేక్ అన్నారు. అలాంటి వాళ్లకు రాజకీయాలు చేసేందుకు అర్హత ఉందా? అసలు వారికి పార్టీగా ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కొత్తగా ఒక పార్టీ ఉంది, ఒక ఫేక్ పార్టీ. దాని పేరే ఫేక్ పార్టీ. వాళ్ళకి ఏమీ దొరకడం లేదు. వాళ్ళ జీవితమే ఫేక్ జీవితం. అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. వాళ్ళకి అర్హత లేకపోతే ఓటేసే వాళ్ళు మనల్నేమనుకోవాలని నేను అడుగుతున్నా. ఇప్పుడు అలాంటి పార్టీగా ఉండడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా. నేను చాలా పార్టీలు చూశాను ఇంతవరకు. ఇప్పటికి 16 ఏళ్లు సీఎంగా ఉన్నా, 15 ఏళ్లు అపోజిషన్ లో ఉన్నా. చాలా మంది నాయకులను చూశా. కానీ నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో యథేచ్ఛగా నేరాలు చేసే పరిస్థితికి వస్తే ఎక్కడికి పోతామని అడుగుతున్నా. మోంతా తుఫాన్ తదనంతర చర్యలపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడెక్కడ పొలాలు నీట మునిగాయో గుర్తించి 24 గంటల్లోగా మొత్తం నీటిని మళ్లించాలి అని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పంటలు నీట మునగడం వల్ల దిగుబడి తగ్గకుండా శాస్త్రవేత్తల సూచనలు తీసుకుని తగు విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మోంతా తుఫాన్తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన వారిని సన్మానించాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిర్దిష్ట సమయంలోగా భవనాల పనులు పూర్తి చేయాల్సిందేనన్నారు. నిర్మాణ పనుల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలన్నారు. పనుల పురోగతిపై 15 రోజులకొకసారి సమీక్ష నిర్వహిస్తానన్నారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై రైతులకు ఇబ్బందులు రాకూడదని తెలిపారు. ఇంకా 2471 మంది రైతులకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. త్వరలోని రాజధాని రైతులతో సమావేశమవుతానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీఎల్, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ హెచ్చరికలు వచ్చిన నాటి నుంచి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకునే దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీం ఆంధ్రప్రదేశ్ పనిచేసింది. 5 రోజుల పాటు ఈ టీం రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసింది. నిరంతరం మానిటరింగ్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని ప్రజలకు అలర్ట్ చేయడం, నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, వారికి పునరావాసం కల్పించడం, తుఫాన్ తగ్గాక సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై ఈ టీం ఫోకస్ పెట్టింది. ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ కేబినెట్ మినిస్టర్స్ ఆన్ ది ఫీల్డ్.
ఎంటైర్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు. ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే 1-2 సార్లు అందరికీ చెప్పాను. అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు, వండర్ఫుల్ వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు. పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబిలైజేషన్ చేస్తారు. అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటాం మనం. ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ఎస్, గవర్నమెంట్ ఉంది, మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బెస్ట్ వే దే హావ్ డన్. నైపుణ్యాభివృద్ధి శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే వారి కోసం నైపుణ్యం పోర్టల్ ఉపయోగపడాలన్నారు. ఉద్యోగాల గేట్వేగా ఈ పోర్టల్ ఉండాలని సూచించారు. నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సులోనూ నైపుణ్యం పోర్టల్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు సీఎం. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలన్న లక్ష్యంతో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి లోకేష్. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు సీఎంకి తెలిపారు. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.